హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇంకా మార్నింగ్ అయితే ఈ చిన్న ముగ్గు అయితే ఇలా పెట్టేసుకున్నా. ఈరోజు అయితే లంచ్లోకి వచ్చేసి ఎగ్ కర్రీ అను వైట్ రైస్ అయితే పెట్టేసానండి. ఇంకా రైస్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయండి. ఇంకా పక్కన స్టవ్ మీద అయితే ఇంకా కర్రీ కోసం అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఎగ్ కర్రీ చింతపండు పులుసుతో చేస్తే చాలా బాగుంటుందండి. ఇంక దీనికోసం అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు ఈ కర్రీకి వచ్చేసి. ఇంకా ఉల్లిపాయలు కొంచెం వేగినాక టమాటాలు కూడా సన్నగా కట్ చేసేసుకున్నాను. ఈ రెండు మగ్గాలంటే కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఈ కొంచెం మగ్గినాకైతే దీంట్లో సరిపడా అయితే కారం వేసుకుంటున్నానండి. కారము వేసుకొని బాగా మగ్గించేసుకోవాలి ఇదంతా కూడా. చింతపండు అయితే నానబెట్టుకున్నాను, చింతపండు పులుసుతో చేస్తాం కాబట్టి ఇంకా అది నానుతూ ఉంటుంది. అలాగే మనమైతే కర్రీ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. అందుకని ముందే చింతపండు నానబెట్టుకున్నా. ఇవన్నీ మగ్గినాకైతే ఎగ్స్ని అయితే ఇలా వేసేసుకున్నాను అనమాట. చక్కగా ఒలిసేసుకొని దీంట్లో చింతపండు పులుసు పోసేసుకొని బాగా ఉడికించేసుకోవడమేనండి. ఇదంతా దగ్గరగా ఉడికితే కర్రీ అంతా కూడా రెడీ అయిపోతుంది కాబట్టి ఇంకా మూత పెట్టేసుకొని చక్కగా ఉడికించేసుకుంటే ఒక 5 minutes చక్కగా కూర అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా కూరనైతే ఇలా చూసేసుకొని బాగా ఉడికిందా లేదా చూసుకొని దగ్గరికి అయ్యే వరకు అయితే ఆఫ్ చేసేసుకుంటే టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకైతే హాఫ్ డే స్కూల్స్ అయితే ఇచ్చేసారు కదండి. ఇంకా వంట అనేది మెల్లగానే చేసేసాను అనమాట. ఇంకా లంచ్ అయితే చేసేసినాకైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసుకొని ఇలా కూర్చున్నామండి. ఇంకా పిల్లలు ఈ బుక్స్ అయితే ఇచ్చేసారనమాట. వాటికైతే ర్యాపర్స్ అయితే వేస్తున్నాము. ఇవైతే ఒక్కరి బుక్సేనండి. ఆ ఒక్కరి బుక్స్కి అయితే ముగ్గురు కూర్చున్నాం అనమాట. ఇంకా వాళ్ళైతే పిన్స్ అయి కొడుతున్నారు. నేను అన్ని కట్ చేసేసి ఫోల్డ్ చేసి ఇస్తున్నాను. నేను వేస్తేనే వాళ్ళు కూడా కూర్చుంటారండి, లేకపోతే చూస్తూ ఉంటారనమాట. ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు కూర్చొని అయితే తొందరగా వేసేద్దామని చెప్పేసి ముగ్గురం అయితే కూర్చున్నాము. ఇంకా మాట్లాడుకుంటూ ముగ్గురం అయితే ఇంకా స్కూల్లో స్టోరీస్ అన్నీ చెప్తున్నారండి. వాళ్ళ టీచర్స్ గురించి, ఫ్రెండ్స్ గురించి అలా చెప్తూ ఉంటారనమాట. ఇంకా అవన్నీ చెప్పుకుంటూ అయితే ఇంకా బుక్స్ ర్యాపర్స్ కూడా వేసేసుకున్నాము. ఇంక ఇవన్నీ వేసేలోపు అయితే మా బాబు అయితే లెమన్ వాటర్ అయితే కలుపుకొని వస్తానమ్మా అని చెప్పేసి చియా సీడ్స్ అయితే ముందే నానబెట్టుకున్నాం మార్నింగే. ఇంకా లెమన్ వాటర్కి అయితే వేసేస్తున్నాడు అనమాట. లెమన్, చియా సీడ్స్, ఇది కటోరా అంటారు కదండి, ఇవన్నీ కూడా వేసేసుకొని లెమన్ వాటర్ అయితే ఇద్దరు చేస్తున్నారనమాట. ఇంకా బుక్స్కి ర్యాపర్స్ వేసినందుకు తీసుకొచ్చి ఇస్తున్నాడు నాకు అయితే. పిల్లలతో ఇలా ఆడుకుంటూ చేస్తూ ఉంటే బాగుంటుందండి. ఇంకా పిల్లలైతే ఇలా లెమన్ వాటర్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా ముగ్గురం కూడా లెమన్ వాటర్ అయితే తాగేసి మళ్ళీ బుక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసామండి. ఇంకైతే మేము పాలైతే పోయించుకుంటామన్నమాట. దాంట్లో మీగడంతా తీసి అయితే నేను ఇలా స్టోర్ చేస్తాను. ఇంకా దాన్ని అయితే మార్నింగే బయట పెట్టానండి. ఈరోజు వెన్న చేసి నెయ్యి చేసేద్దామని చెప్పేసి ఇంకా నెయ్యి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చలికాలం అయితే వెన్న బాగా గట్టిగా వస్తుందండి. ఇంకా ఎండాకాలం కదా, వెన్న అనేది పల్చగా వస్తుందన్నమాట. పైగా కూడా మాది ఆవు పాలు, మావి అయితే ఆవు పాలే పోయించుకుంటామండి మేము. అందుకని ఎల్లో కలర్లో అయితే వచ్చినాయి అనమాట. వెన్న అనేది ఎల్లో కలర్లో వచ్చింది. ఇంక ఇదంతా కూడా నీట్గా అయితే తీసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకొని వెన్ననైతే ఒక 2 సార్లు అయితే నీట్గా వాష్ చేసుకోవాలండి. దాంట్లో ఉన్న స్మెల్ అంతా కూడా పోతుందనమాట. ఇదైతే పాల మీద మేగడేనండి. నేనైతే పాల మీద మేగడనే స్టోర్ చేస్తాను. పెరుగు మీద మేగడైతే ఏం స్టోర్ చేయను. పాలు ఇలా కాచి పెడతాం కదా, ఆ పాల మీద మేగడంతా అయితే ఒక డబ్బాలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. డబ్బా అంతా నిండిపోయినాకైతే ఇలా వెన్న అయితే తీసేసుకుంటాం అనమాట. ఇలా నీట్గా అయితే కడిగేసేసి ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేసానండి. ఇంకైతే నెయ్యి రెడీ అయిపోద్ది అనమాట. సిమ్లో పెట్టేస్తే చక్కగా నెయ్యి అనేది బాయిల్ అవుతుంది. ఇదంతా ఒక డబ్బాలో తీసుకుంటే సరిపోతుందనమాట. మేమైతే నెయ్యి అయితే బయట ఏం తెచ్చుకోమండి, మేము హోమ్ మేడ్ నెయ్యే వాడతామన్నమాట. నెయ్యి అనేది చక్కగా అయిపోయింది చూడండి. దీంట్లో అయితే లాస్ట్గా కొంచెం మెంతులు, కొంచెం కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి అనేది మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ నెయ్యి అయితే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇంక చాలా బాగుంటుందన్నమాట. ఇంక ఇదంతా కూడా చల్లగా అయితే అయిపోయినాక అయితే ఇంకా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఒక డబ్బాలోకి అయితే వడకట్టేసుకుంటే మన ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే రెడీ అయిపోతుందన్నమాట. నెయ్యినైతే నేను ఇలానే రెడీ చేసుకుంటానండి. ఇంట్లో చేసుకున్న నెయ్యి చాలా బాగుంటుందండి. మనం ఎలాంటి కల్తీ ఏది లేకుండా ఉంటుంది కాబట్టి ఇంకా బయట వెంటే ఇంకా చెప్పలేం కదా. నేనైతే నెయ్యినైతే ఇలానే చేస్తానన్నమాట. ఈ నెయ్యి అయితే ఎల్లో కలర్లో ఉంది కదండి, ఇది వచ్చేసి ఆవు పాలతో చేసింది కాబట్టి ఇలా ఎల్లో కలర్లో ఉందన్నమాట. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే.
ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.